ప్రపంచ అవయవ దినోత్సవం సందర్భంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో రాజువారి కూడలి వరకు డాక్టర్లు, నర్సులు ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరచారి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేడు ప్రపంచ అవయవ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ అవయవ దానం చేస్తే మన శరీరం బ్రతికే ఉంటుందని, ఆర్గానిక్స్ మన శరీరంలోనే ఉంటాయని, కొనడానికి కూడా అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసి పునర్జన్మను పొందాలని ఆమె కోరారు. అవయవ దానం చేయండి, నిరంతరం జీవించండి. అవయవ దానం చేయండి. ఓకే ఏమో మేడం ఈరోజు వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే డాక్టర్స్ అందరికీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. పరోపకారాయ మితం శరీరం అన్నారు. అంటే మన శరీరం ఉన్నంత వరకే కాక మన తదనంతరం కూడా మనం ఇతరులకు మన శరీరం ఉపయోగపడాలి అనేది ఈరోజు మనకి ఈరోజు ఎంతోమంది ఆర్గాన్స్ దొరకక ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. మనకి దాదాపు పోయిన ఇయర్ మనకి 3 లక్షలు అవసరమైతే కేవలం 16,000 మంది మాత్రమే ఆర్గాన్ డొనేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి 10 నిమిషాలకు ఆర్గాన్ కావాలి అని నమోదు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వీటిని మనము బాగా అవేర్నెస్ తీసుకొని రావాలి. ఎందుకంటే మన ఆర్గాన్ డొనేట్ చేస్తే మన రూపం ఇంకా చాలా రోజుల పాటు మనం బ్రతికే ఉంటాము అనేది కూడా అందరికీ అవగాహన కల్పించాలి. ఈరోజు బ్లడ్ అయితే ఎట్లా డొనేట్ చేయాలని ఎంత విస్తృతంగా మనం ప్రచారంలోకి తీసుకొచ్చామో, అలాగే ఈ ఆర్గాన్స్ కూడా విస్తృతంగా ప్రచారం తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, తప్పకుండా ఈ ఆర్గాన్స్ అనేది మన శరీరంలోనే ఉంటాయి. ఇవి కొనడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి వీటిని మరణానంతరం అయితేనేమి, సహజంగా అయితేనేమి వీటిని డొనేట్, ఇప్పుడు మనం కిడ్నీస్ అయితేనేమి, అలాగే మనం ఈ లివర్ అయితేనేమి, ఇవి 2 మాత్రమే మనము బ్రతికున్నప్పుడు, సజీవంగా ఉన్నప్పుడు ఇవి 2 మాత్రమే మనం డొనేట్ చేయగలం. మరణానంతరము మిగతా వాటిని డొనేట్ చేయగలం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచే మరణానంతరము ఇవి డొనేట్ చేస్తాము అని చెప్పేసి ఇప్పటి నుంచే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలా. దీనికి పై ప్రజల్లో అవగాహన తీసుకొని రావాలా, బాగా ప్రోత్సహించాలా. అట్లయితేనే ఇంకా చాలామందికి పునర్జన్మ ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి దీన్ని అందరూ బాగా అవగాహన తీసుకొని రావాలని కోరుకుంటున్నాను.